హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ వీక్లో కొన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, కొన్ని టీజర్స్ ట్రైలర్స్ వచ్చాయి. అవేంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. అలాగే హరిహర వీరమల్లు టీజర్ ఎలా ఉంది, పుష్ప మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వకీల్ సాబ్ మే 1న రిలీజ్ అయింది. థియేటర్లో లాక్డౌన్ టైంలో మిస్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. చాలామంది థియేటర్కి వెళ్ళి చూశారు, బాగా ఎంజాయ్ చేశారు. మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరంలా, ఇది ఒక మెసేజ్ మూవీ. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మూవీలో మాత్రం సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడుకు మూవీ మే 3న రిలీజ్ అయింది. ఇక మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. 8 సంవత్సరాల నుంచి మన హీరో పెళ్లి కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అనుకోకుండా తెలుగు మ్యాట్నిమోలో మన హీరోయిన్ అయితే కలుస్తుంది. అలాగే ఆ మ్యాట్నిమోన్లో జరిగే స్కామ్స్ గురించి కూడా మూవీలో చూపించారు. అండ్ సాంగ్స్, నాకు ఒక సాంగ్ నచ్చింది. కామెడీ అయితే అక్కడక్కడ వర్కౌట్ అయింది, మిగతా చోట్ల వర్క్ కాల. ఇక మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన సుహాస్ నటించిన ప్రసన్నవాదన మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే ఈ మూవీలో సుహాస్ అన్న యాక్టింగ్ అండ్ మూవీ స్టోరీ చాలా బాగుంటుంది. ఇక ఆ క్రైమ్ మిస్టరీని డీల్ చేసే విధానం మాత్రం కొద్దిగా స్లో అనిపించింది. ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ చేస్తుంటే మూవీ అయితే హిట్ అయ్యేది. ఈ ఉన్నంత మూవీస్లో ఈ మూవీ అయితే పర్లా, చూడటానికి అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తమర్నా అండ్ రాశి ఖన్నా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ బాక్. మరి ఈ మూవీ రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అంటే కళావతి అండ్ చంద్రకళ, ఈ మూవీస్ మీకు నచ్చినాయా? అయితే ఈ మూవీ కూడా నచ్చిద్ది. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే నాకైతే బాగా అనిపించింది. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి అన్నంతగా ట్రైలర్ మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ మే 10న మూవీకి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ చేయండి. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. బెజవాడకు సంబంధించి స్టోరీ ఇది. అండ్ సత్యదేవన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా, తను కూడా ఒక మంచి యాక్టర్. మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం, ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ వస్తుంది. ఇక నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇక ఈ టీజర్ ఎలా ఉంది అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కష్టం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది. గ్లిమ్స్ మన పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా బాగుంది. అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ టీజర్లో ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయినా అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ని చాలా నీట్గా చూపించారు కృషి గారు. అండ్ మూవీకి డైరెక్టర్ మారుతున్నారు. ఏఎం రత్నం కొడుకైతే ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ మాత్రం చాలా బాగుంది. రికార్డ్స్లో మాత్రం చాలా వెనకపడిపోయింది. ఇక నెక్స్ట్ కుబేరా, మన నాగార్జున గారు అండ్ ధనుష్ నడుస్తున్న కుబేరా మూవీ నుంచి నాగార్జున గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. లుక్ మాత్రం చాలా బాగుంది. వీడియో కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఏమో కానీ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పోస్టర్ చాలా నీట్గా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది మూవీపై. శేఖర్ కమలా గారు ఏం చేస్తారో చూడాలి. మూవీ ఇయర్లో రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పుష్ప లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అప్పుడు ఎవరైతే ప్రోమో చూసి ట్రోల్ చేశారో ఫుల్ సాంగ్ చూసాక ప్రతి ఒక్కరు నోరు మూసుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ స్టెప్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ లిరిక్స్ కూడా చాలా డీటెయిల్గా వినడానికి చాలా బాగుంది. రిపీట్స్ మూడ్లో వింటున్నా. ఎప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకైతే లేదు, కానీ సాంగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సలార్ మూవీ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే సలార్ మూవీ షూటింగ్ అనేది మే నెలలో స్టార్ట్ అవుతుంది. అలాగే జపాన్లో సలార్ మూవీని జూలై 5న సలార్ మూవీని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. జపాన్లో ప్రభాసానికి మంచి క్రేజ్ ఉంది. బాహుబలి 2తో అండ్ యాక్షన్ మూవీ సాహోతో మంచి క్రేజ్ వచ్చింది అక్కడ. అయితే ఈ మాస్ మూవీ సలార్ మూవీని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ జపాన్లో ఎలాగో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ నుంచి అప్డేట్ ఏంటంటే కొరడాల శివ గారిని అప్డేట్స్ అడుగుతుంటే తనైతే అప్డేట్స్ త్వరలో వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం దేవరా మూవీ నుంచి త్వరలో బిగ్ అప్డేట్ రాబోతుంది. అది కూడా మే 20 ఎన్టీఆర్ అన్న బర్త్డేకి. మరి మే 20న ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ నుంచి టీజర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది అని న్యూస్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది. దేవరా మూవీ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ దేవరా మూవీలో ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ప్రభాస్ అన్న కల్కి మూవీ ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో స్టార్ట్ చేశారు. అది కూడా ఐపీఎల్ దగ్గర నుంచి అశ్వత్థామ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ అన్న భైరవ లుక్తో ఒక ప్రమోషన్ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రభాస్ అన్న భైరవ లుక్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. కల్కి మూవీ నుంచి మే 9న టీజర్ అయితే రాబోతుంది, ఇది కన్ఫామ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ మూవీ
ఈ ఓజీ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అదేంటంటే మూవీ పోస్ట్పోన్ అవుతుందన్న న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీ డిసెంబర్లో రిలీజ్ అవుతుందన్న న్యూస్ అయితే బయటకు వచ్చింది. అంటే హరిహర వీరమల్లు మూవీ టీజర్లో 2024లో మూవీ వస్తుందన్నారు కదా, అందువల్ల ఓజీ మూవీ పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. ఇక నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నడుస్తున్న ఈ మూవీ గమ్ గమ్ గణేష. ఈ మూవీని May 31న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. అంటే ఈ మూవీ కోసం నేను అప్పుడెప్పటి నుంచో చెబుతున్నా, మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే రీసెంట్గా బేబీ మూవీతో మంచి హిట్ కొట్టాడు మన ఆనంద్ దేవరకొండ, ఈ మూవీతో కూడా హిట్ కొట్టాలి. ఇక నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ అండ్ దిల్ రాజు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మాస్ మూవీ రాబోతుందని అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. May 9న దీనిపై అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుంది. ఇక విషయానికి వస్తే రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ మూవీతో ఫ్లాప్ చూశాడు మన విజయ్ దేవరకొండ. ఖుషీ మూవీ హిట్, దాని తర్వాత హిట్ కంటిన్యూ చేద్దామంటే ఈ మూవీ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరోసారి మాస్ మూవీ రాబోతుంది. ఇక నెక్స్ట్ May 9న లీడర్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. శేఖర్ కమ్లా గారు అండ్ రానా గారు కలిసి నటించిన మూవీ. శేఖర్ కమ్లా గారి ఫస్ట్ మూవీ అట్టుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ. May 9న రిలీజ్ అవుతుంది, అది కూడా ఎలక్షన్స్కి వారం ముందుగా. ఇక ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ నుంచి అప్డేట్ ఏంటంటే, చూస్తున్నారా ఈ మంత్ మొత్తం స్పిరిట్ మూవీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ గారు ఎక్కడ చూసినా సరే డిసెంబర్లో మూవీ స్టార్ట్ అవుతుందని సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెబుతున్నారు. అలాగే ఈ మూవీలో హీరోయిన్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ మూవీలో కియారా అద్వానీ నడుస్తున్నారన్న న్యూస్ అయితే వచ్చేసింది. ఇప్పటివరకు రాహుల్ ప్రీతి, కీర్తి సురేష్ ఈ మూవీలో నడుస్తున్నారన్న న్యూస్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు కియారా అద్వానీ అంట, ఎలా ఉంటుందో కాంబో. ఇక నెక్స్ట్ మన సాయి పల్లవి అండ్ మన రణబీర్ కపూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న రామాయణ్ మూవీ నుంచి కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయినాయి. ఈ లీక్ ఫొటోస్ మాత్రం వేరే లెవెల్లో నేను చెప్పాలి. నిజంగా రణబీర్ కపూర్ యానిమల్ మూవీలో అలా కనిపించి ఒకేసారి ఈ రామాయణ్ మూవీలో ఇలా కనిపించడం చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. బాగున్నాయి లుక్స్ మాత్రం. ఇక నెక్స్ట్ మన సమంత గారు నడుస్తున్న న్యూ మూవీ మా ఇంటి బంగారం అంట. ఇదొక థ్రిల్లర్ మూవీ. చూడాలి సమంత గారు ఈ మూవీలో ఎలా నడుస్తారు. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఇక నెక్స్ట్ రాజసా మూవీ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక సాంగ్ ఉండబోతుందంట. అది కూడా ముగ్గురు హీరోయిన్స్తో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చేత విజిలేపిస్తారంట. అలా ఉంటుందంట సాంగ్స్. అండ్ ప్రభాస్ అన్న స్టెప్స్, వింటేజ్ డార్లింగ్ని మనం ఈ మూవీలో చూడబోతున్నాం. ఈ మూవీలో నిధి అగర్వాల్, రిధి శెట్టి అండ్ మాల్విక మోహన్ వీళ్ళ ముగ్గురు కలిసి నడుస్తున్నారు. వీళ్ళ ముగ్గురితో ప్రభాస్ అన్న డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న 31, ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ. అయితే ఎన్టీఆర్ అన్న 31 మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, అక్టోబర్ నుంచి మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అవును ఫ్రెండ్స్, మీరు ఉన్నది నిజమే. మూవీ నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. సలార్ పార్ట్ 2 షూటింగ్ అనేది అక్టోబర్ కల్లా ఫినిష్ చేసేసి ఎన్టీఆర్ 31 అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఎంతమంది మూవీ కోసం వచ్చేస్తున్నారు, ఎలా ఉంటుందో వీళ్ళ కాంబో. ఇక ఇండియన్ 2 మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ మూవీ June 13వ తారీఖున అయితే రిలీజ్ అవబోతుంది. ఎందుకంటే June 27న ప్రభాస్ అన్న కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి పెద్ద టాస్క్ ఎదురైంది. అటు చూడబోతేనేమో కల్కి మూవీ ఉంది. ఇక స్టార్టింగ్లోనే రిలీజ్ అయితే మూవీకి కొద్దిగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎండింగ్లో రిలీజ్ చేస్తే కల్కి మూవీ ప్రభావం పడుతుందని మూవీ టీం అయితే భావిస్తున్నారు. ఇక ఈ మూవీ అప్డేట్స్లో మీకు నచ్చిన అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయండి. నాకు ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో బాగా నచ్చిందంటే, ఒకటి హరిహర వీరమల్లు మూవీ నుంచి వచ్చిన టీజర్ చాలా అంటే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ పుష్ప సాంగ్ వేరే లెవెల్లో ఉంది.